ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ సమయమందు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని సమయమందు మనము చదువుకుందాం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ ఒక్క వచనం మీద మనం ఈ సమయమందు ధ్యానం చేసుకుందాం. ఇందులో మనకి ఏమేమి కనబడుతున్నాయండి? సర్వ శరీరులు కనబడుతున్నారు. ఆ సర్వ శరీరులు దేనితో పోల్చబడుతున్నారు అంటే, దేనితో పోల్చబడుతున్నారు? గడ్డిని పోలిన వారిగా మనం చూస్తున్నాం. దేవుడు వారిని గడ్డితో పోలుస్తున్నాడు. మానవుల యొక్క అందాన్ని దేనితో పోలుస్తున్నాడు? భూమి మీద ఉన్న మానవుల యొక్క అందాన్ని దేనితో పోలుస్తున్నాడు అంటే, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. రెండు విషయాలే. ఒకటి, సర్వశరీరులు గడ్డిని పోలిన వారిగా ఉన్నారు. వారి అందము గడ్డి పువ్వును పోలి ఉన్నది. అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. గడ్డి కోయగానే ఎంత త్వరగా ఎండిపోద్దండి. అలాగే భూమి మీద త్వరగా పెరిగేది ఏదైనా ఉందా అంటే ఏంటిదండి? తొందరగా పెరిగేది గడ్డి పెరుగుతుంది. తొందరగా పెరిగేది ఏంటంటే గడ్డి. కొంచెం వాన జల్లు రాగానే అసలు ఎంత పచ్చగా ఉంటుందో ప్రకృతి అంతా. ఇక్కడ మనం ఆలోచిస్తే సర్వ శరీరులను గడ్డితో పోల్చాడు. వారి అందమంతయు కేవలం గడ్డి పువ్వుతో పోల్చాడు. అయితే దేవుడు అంటున్నాడు, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. నిలిచేది ఏదైనా ఉందా అని మనం ఆలోచిస్తే నిలిచేది దేవుని వాక్యమే. ఆ వాక్యమే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని మనం చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని చూస్తున్నాం. ఆ వాక్యమే ఏం చేయబడింది అంటే, నల్లగొట్టబడ్డది, రక్తం చిందించబడ్డది, అనేకులను పిలుచుచున్నది. ఏమని? ప్రయాసపడుచున్న సమస్త జనులారా, నా వైపు తిరిగి రక్షణ పొందండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని సెలవిస్తుంది. ఇక్కడ గడ్డి ఎండిపోతుంది అంటే నరులు ఎండిపోతారు. పువ్వు రాలిపోతుంది, వారి అందము ఒకరోజు ముడతలు పడిన శరీరంలాగా అవుతుంది, తర్వాత చనిపోయినాక సమాధికి చేరిపోతుంది. అయితే మరి నిలిచేది ఏది ఉంది అని అంటే దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని ఈ నరులు, ఈ అందం కలిగిన వారు, అందం లేనివారు, ధనవంతులు, ధనం లేనివారు, జ్ఞానులు, అజ్ఞానులు, ఈ భూమి మీద ఉన్న సకల మానవాళి వాక్యం నిలిచేది కాబట్టి నిలిచి ఉన్న ఆ వాక్యాన్ని విశ్వసించగలిగితే, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమందు నేను వానిని లేపుతాను అని వాక్యమయ్యున్న ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నిలిచే వారిగా నీవు ఉండగోరితివా? అయితే నిలిచి ఉన్న వాక్యాన్ని విశ్వసించాలి. విశ్వసించిన నీవు నిలిచి ఉండగలుగుతావు. విశ్వసించనిచో ఒకరోజు గడ్డి ఎండిపోయినట్లు,
పువ్వు రాలిపోయినట్లు ఈ భూమి మీద అందరి స్థితి, అందరి గతి అదే చివరాఖరికి. అయితే అందరూ మరి నిలిచి ఉండే స్థలంలోనికి వెళ్తారా అంటే నిజంగా నిలిచి ఉండే స్థలానికే వెళ్తారు. చూడండి, మీ ఇంట్లో, మా ఇంట్లో, ఎవరి ఇంట్లోనైనా ఏ తల్లి తండ్రి అయినా ఏం కోరుకుంటారండి? సంతోషంగా నా బిడ్డలు ఎక్కడైనా స్థిరులై నిలబడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి, ఇద్దరు అన్యోన్యత కలిగి ఉండాలి, వారి పిల్ల పాపలతో వర్ధిల్లాలి, సుఖశాంతులతో ప్రయోజకులు కావాలి అని కోరుకుంటారు. పరమందున్న ఆ దేవుడు కూడా భూమి మీద ఉన్న సకల మానవాళిని అలాగే ఉండాలనే సృష్టించాడు. కానీ మనుషుడు పాపానికి, ఆ పాపమును ప్రేరేపించిన విధానానికి దాసోహమై శాపాన్ని తెచ్చుకున్నాడు. ఆ శాపము కాడి క్రింద ఉన్న నరులను విడిపించి రక్షించటానికి దేవుడే మానవుడై క్రీస్తుగా భూమి మీదకి వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నా మాట వింటే మీరు నిలిచి ఉన్న స్థలంలో ఎలా ఉంటారు అంటే, తల్లి తండ్రులు తన బిడ్డల క్షేమాన్ని ఎలా కోరుకుంటారో పరలోకమందు నేను మీ విషయమై అలా కోరుకొని నేను లోకానికి వచ్చి నన్ను నేను అర్పణ బలిగా చేసుకుంటున్నాను. ఎందుకు అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు అనే వేదనకరమైన స్థలం ఒకటి ఉంది. ఆ వేదనకరమైన స్థలంలోనికి ఏ ఒక్కడూ వెళ్ళకూడదని దేవుడు ఉద్దేశించాడు. ఎందుకంటే తల్లిగా తండ్రిగా నా బిడ్డ కష్టపడని, శ్రమపడని, చెమటోడవని, వాడు ఏమన్నా కానీ వాడు ఎలా ఉంటే నాకేంటి అని ఏ తల్లి, ఏ కసాయి తల్లి అయినా, ఏ కఠినమైన తండ్రి అయినా అనుకుంటాడా అండి? వాడు ఎట్టబోతే నాకేంటి, ఏమైతే నాకేంటి అని ఏ తల్లి, ఏ తండ్రి అనుకోనట్టే నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవుడు కూడా అలా అనుకోకుండా నా బిడ్డల యొక్క కడుపు నింపడానికైనా నా కడుపు కట్టుకుంటాని తల్లి అనుకున్నట్లుగా నేను ఎలాగనైనా ఉండని, నా బ్రతుకు ఎలాగ అయిపోయింది, ముగిసిపోయింది, కానీ నా బిడ్డలు బాగుండాలి అనే ఆలోచన కలిగిన తండ్రిలాగా దేవుడు కూడా అదే విధానంలో అంతకంటే గొప్పగా ఆలోచించి ఆయన లోకానికి వచ్చి తాను అర్పణ బలిగా చేసుకున్నాడు. ఎందుకు అంటే వాక్యము అనగా దేవుణ్ణి విశ్వసించే వాడు ఎల్లప్పుడూ నిలిచేవాడిగా ఉంటాడు. ఎక్కడ అంటే పరలోకం. నీవు నేను సంతోషంగా ఉండాలనే ఇవాళ ఎన్నో టీవీల్లో సంతోషకరమైన వేడుకలు చాలామంది చూచుటలో కాలం గడుపుతున్నారు కదా. సినిమా హాళ్ళల్లో కాలం గడుపుతున్నారు, వినోదాల్లో పాలు పంపులు పొందుతున్నారు, విందుల్లో పాలు పంపులు పొందుతున్నారు. ఎందుకు అంటే కాసేపు నేను విశ్రాంతిగా ఉండాలి, కాసేపు నేను సంతోషంగా ఉండాలి, కాసేపు ఉల్లాసంగా, ఉత్సాహంగా, నెమ్మదిగా, తృప్తిగా ఉండాలి అని మనిషి ఎప్పుడు సంతోషాన్ని వెతుక్కుంటాడు కదండి. అందుకే ఆ సంతోషం, ఆ తృప్తి, ఆ సమాధానం, ఆ ఉల్లాసం, ఆ ఉత్సాహం ఉండే ఆ రాజ్యాన్ని నీకు నాకు ఇవ్వటానికే ఆయన లోకానికి వచ్చాడు. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నన్ను విశ్వసిస్తే నిన్ను నేను పరలోకంలోనికి తీసుకొని వెళ్తాను. నన్ను విశ్వసించని వానికి ఇంకొక రాజ్యం ఉంది, అదే నరకము. ఆ నరకంలో ఏముంటుందండి? అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నాశనం కానేరని రాజ్యాలు రెండు ఉన్నాయి, ఒకటి నరకం, ఒకటి పరలోకం. ఈ ఆత్మ కూడా ఎప్పటికీ నాశనం కాదు, కానీ ఒక స్థలంలో బాధను అనుభవించడానికి వెళ్ళాలి, ఇంకొక స్థలంలో కేవలం సంతోషం మాత్రమే అనుభవించడానికి వెళ్ళాలి. ఇక్కడ కన్నీరే కార్చాలి, అక్కడ కన్నీరంటే ఏంటో అసలు తెలియని విధమైన ఆ ఆనందాన్ని అనుభవించడానికి వెళ్ళాలి. అయితే ఇవాళ మనం నిలిచి ఉండని వాటిని మనం కడుతున్నాం, సంపాదిస్తున్నాం, సమకూర్చుకుంటున్నాం,
కానీ అవి ఏవైనా నిలిచి ఉంటాయండి? చెప్పండి. సంపాదిస్తున్న నువ్వన్నా నిలిచి ఉంటావా భూమి మీద? ఒకరోజు మనం వెళ్ళిపోవాలి. అమ్మో ఇది మనది కాదు, కొంతకాలమే అన్నట్లుగానే అందరూ ఉంటారు. కానీ ఇంకా ఎప్పటికీ నిలిచి ఉంటుంది, ఇంకా ఎప్పటికీ అది ఏమంటారంటే పాత గిల్లనిది, తర్వాత అది మార్పు చెందనిది, అది మహిమతో నిండేది. అందులో ఇక ఏ బాధ, ఏ వేదన, ఏ కష్టం, ఏ కరువు, ఏ భూకంపం, ఏ సునామీ, ఏ అగ్నిపర్వతం బద్దలయ్యే పరిస్థితి, ఏ చనిపోయే పరిస్థితి, ఇవన్నీ లేని ఆ రాజ్యంలో నిలబడాలని కోరుకున్న ఆ తండ్రి మాటకి మనము చెవియొగ్గి ఆయన వాక్యాన్ని విశ్వసించగలిగితే మనము ఎంత ధన్యులమండి. అవునా కాదా? ధన్యులమేనా? మనకి ఈ భూమి మీద చిన్న కష్టం వస్తేనే, చిన్న అపాయం సంభవిస్తేనే, సంపాదించుకున్నదంతా నష్టపోతే ఆ సమయం ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందండి మన తనువు? చెప్పలేని పరిస్థితి. ధనం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఈ భూమి మీద, ఇల్లు పోతే మళ్ళా కట్టుకోవచ్చు, తర్వాత ఏదైనా కాలో చెయ్యో పోతే మళ్ళీ ఈరోజు ఎంతో టెక్నాలజీ ఉంది కాబట్టి మళ్ళీ బాగు చేసుకోవచ్చు. కానీ నీ జీవమే పోతే మళ్ళా జీవాన్ని తెచ్చుకోగలవా? ఒక్కసారి అందులో పడ్డవాడికి మళ్ళీ ఎన్నటికీ దానిలో నుండి రాజాలడంట. దానిలో నుంచి ఎవ్వడూ విడిపించజాలడు. అలాంటి లోకానికి వెళ్ళిపోకూడదని నిలిచి ఉన్న దేవుడు లోకానికి వచ్చి నిన్ను పిలుచు ఏమంటున్నాడంటే, నా బిడ్డ, నేనున్న స్థలంలో నీవుందువు, అయితే నా మాట విని నా యొద్దకు వచ్చి నీ పాపం నీవు ఒప్పుకొని నేనిచ్చే ఆ రక్షణకు పాత్రురాలవై నీవు యుగయుగాలు ఏలే ఆ రాజ్యాన్ని నీవు నాతో కూడా పాలన చేదువు, ఏలుదువు, ఆనందించుదువు, ఉల్లసించుదువు, ఉత్సహించుదువు. ఈ లోకంలో లేనిది ఆ లోకంలో అది చెప్పన శక్యమైన మహిమాయుక్తమైన పరిస్థితులతో నిండిన ఆ రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకుందువు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నరులను గడ్డితో, వారి అందాన్ని వాటి గడ్డి పువ్వుతో పోల్చిన ఆ దేవుడు మనము చూస్తుంటుంటే, ఉదయకాలం పెరిగిన ఆ గడ్డి సాయంకాలం వెళ్ళే వరకల్లా ఏ పశువు మేస్తుంది కదండి. అలాగే ఇక్కడ మనం చూస్తే, అయ్యో పొద్దున్నే మంచిగున్నాడండి, సాయంత్రానికి ఏమైంది? అయ్యో ఇప్పుడే త్రోవన వెళ్ళాడు, అప్పుడే ఈ వార్తన. అయ్యో మొన్ననే ఇల్లు కట్టుకున్నారు, అక్కడ ఉన్న ప్రాంతం అంతా భూమి కంపించి 1000 మంది చనిపోయారంట. అయ్యో అగ్నిపర్వతం బద్దలైందంట, ఆ ప్రాంతంలో అగ్ని మొత్తం కీలలన్నీ బయటికి నీటి ప్రవాహంలాగా ఏర్పడి 1000 మంది చనిపోయారంట. అయ్యో విమానం పోతూ ఉంది, అక్కడనే అది అగ్ని దానిలో పుట్టి కాలిపోయిందంట. అయ్యో మంచిగా వెళ్ళాడు కానీ కూలిపోయిందంట. ఎన్ని వింటలేమండి. గడ్డి పచ్చగా ఉంది, వారి అందం ఎంత అందం అంటే ఆహా, పట్టుకుంటే మాసిపోయేటంత అందం కలిగి ఉన్నారు. కానీ వారి అందం ఏమైపోతుంది అంటే, విమానాల్లో కూలిపోయిన వారు ఎలా ఉంటారండి? ఇక్కడ వినాలి. విమానంలోనికి వెళ్ళేవారు ఎంత అందవంతులు, ఎంత ధనవంతులు, ఎంత జ్ఞానం కలిగిన వారు, ఎంత గొప్పవారు వెళ్తారు. అవునా? అది కూలిపోయింది అనుకో, వారి ముఖాలు ఏమన్నా కనబడతాయా? అయ్యో ఇంత అందగాడు, ఇంత అందగత్తే, అదే ముఖం కూడా చూడలేకపోతున్నాం, అసలు గుర్తే పట్టలేకపోతున్నాం అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే వారు అందాన్ని బట్టి అతిశయిస్తారు. కానీ దేవుడు ఏమంటుండంటే, నీ అందం గడ్డి పువ్వుతో మేకొచ్చి మేసిపోతే అది ఎలా ఉంటుంది? గడ్డి పశువు వచ్చి మేసిపోతే అది ఎలా ఉంటుంది? అపవాది కూడా ఏ మనుషుని ఎప్పుడు మేయటానికి వాడు కాచుకొని ఉన్నాడో తెలియని అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. అయితే మన రక్షకుడిని అంగీకరిస్తే మన రక్షకుడు మనకు ప్రాకారంగా ఉంటాడు.
కాపరిగా ఉంటాడు, పోషకుడుగా ఉంటాడు, సంరక్షకుడుగా ఉంటాడు, సర్వశక్తి గల దేవుడుగా ఉంటాడు. ఆపత్కాలమును ఆయన మొరపెట్టినప్పుడు దాన్ని తప్పించేవాడిగా ఉంటాడు. ఆయనే మనకు నిత్య జీవమిచ్చే నిత్యుడగు దేవుడిగా ఉంటాడు. ఇహమందు నూరంతలు పరమందు నిత్య జీవమిచ్చే ఆ దేవుడిని కలిగి ఉంటే అది మనకి ఇక్కడ క్షేమం, తదనంతరం అక్కడ మనకి చాలా లాభకరమైన పరిస్థితి మనం పొందాలి అంటే అంటున్నాడు. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వును పోలి ఉన్నది. ఉదయం పచ్చగా ఉంటారు, సాయంకాలం వచ్చేవరకే ఆ చోట గడ్డి కనబడదు, పువ్వు కనబడదు. నేటి మానవుల పరిస్థితి అలాగ ఉంది. అయితే నీవు నేను అలాగ పశువు వచ్చి మేసినట్లు, మేక వచ్చి మేసినట్లు అపవాది చేత నీవు నేను హరించుకుపోక ఒకనొక సమయం మందు దేవుడే మనల్ని తీసుకొని దేవుని రాజ్యంలో యుగయుగాలు ఉండే ఆ స్థలంలో నిలిచి ఉండేటట్లుగా ఈ చోట మన బ్రతుకు ఉండునట్లు మనం ఆయన్ని విశ్వసిద్దాం, ఆయన యొద్ద మన పాపంలో ఒప్పుకుందాం, ఆయన కృప వలన రక్షణ పొందుదాం, ఆయన ఆత్మను కలిగి జీవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన కొరకు భూమి మీద నమ్మకమైన సాక్షులుగా బ్రతుకుదాం. ఇట్టి భాగ్యాన్ని ఆయన వరప్రసాదంగా ఇవ్వటానికి లోకమంతటినీ పిలుస్తున్న లోబడనొల్లని జనములారా నా వైపు తిరిగి రక్షణ పొందండి అని చేతులు చాచుచున్న వినని వారికి ఒకరోజు దాని యొక్క ఫలం నిశ్చయంగా సిద్ధపరచబడింది. విన్నవారికి, అనుసరించిన వారికి, అంగీకరించిన వారికి నిశ్చయంగా దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించుకునే భాగ్యం వారికిని, ఆయన్ని కలిగిన ప్రతి వారికిని ఇచ్చుటకు ఆయన దేవుడు ఎంతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కనుల్లో మనము ఉండాలని, ఉండి ఈ భూమి మీద బ్రతకాలని, ఆయన దీవెనల చేత ఈ భూమి మీద దీవింపబడే వారంగా కొందరికి దీవెనకరంగా ఉండాలని, ఆయన వాక్యాన్ని విశ్వసించాలని దేవుడు మనతో ఎంతో ధారాళంగా మాట్లాడుతున్నాడు. ఆ మాట చొప్పున మనం బ్రతికి నిలిచి ఉన్న రాజ్యంలో యుగయుగాలు నిలిచి ఉండేటట్లుగా ఇక్కడ ఆయన వాక్యాన్ని విశ్వసిద్దాం, ఆయన వాక్యాన్ని వెంబడిద్దాం, ఆయన వాక్యాన్ని బట్టి నడుచుకుందాం. దేవుడు తన మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.